ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే అమ్మా. నమస్తే. వినాయక చవితి రోజు ఎంచక్క పండగ చేసుకుంటాం, పూజలు అవి చేసుకుంటాం. ఇక వినాయకుడిని నిమజ్జనం చేసే పద్ధతి అసలు ఎందుకు చేయాలి? నిమజ్జనం ఎందుకు చేస్తామంటే మనం నిత్యం చేసుకునేటటువంటి పూజల్లో ఏ విగ్రహం ఉందో ఆ విగ్రహం, లేదు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోనే పెట్టుకుంటాం కానీ కొత్తగా ఏమన్నా తెస్తామా? తేమో మరి వినాయక చవితికి ఒక వినాయకుడిని తెస్తున్నాం కదా, తెస్తున్నాం, దాన్ని ఆయన సంవత్సరం అంతా ఉంచుకోగలమా? ఉంచుకోలేము. ఇంతనే ఉండాలి అంటారు కదా, ఆయన అదే. మనం ఇంత ఇంత మనం ఇంకా చెప్పలేం. మరి ఉంటే దానికి అంత నివేదన చేయాలి, అంత పూజ చేయాలి కదా. చెయ్యాలి. అంచేత మనం 1 రోజు 3 రోజులు 5 రోజులు ఎన్నాళ్ళు చేస్తామో అన్నాళ్లే చేస్తాం, ఆ తర్వాత చేయలేంగా. అందుకని వారిని ఇంటికి పంపిస్తాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు ఏం చెప్తున్నాం? యథాస్థానం గచ్చ అని చెప్పి పునరాగమనాయచ, మళ్ళీ రండి మా ఇంటికి, ఇప్పుడు మాత్రం మీ ఇంటికి వెళ్ళండి అని చెప్తున్నాం. మరి అలా పంపించడం ధర్మమేనా కాదా? ధర్మమే కదమ్మా. ఇంటికి, మా ఇంటికి నిన్ను పిలిచాను అనుకో అమ్మా, ఎన్నాళ్ళు ఉంచుకుంటాను నిన్ను నేను? ఒకవేళ నేను ఉంచుకుంటానన్నా నువ్వు ఉంటావా? మరి మీ ఇంటికి వెళ్ళాలి కదా, మీ సంసారాలు మీ ఇళ్ళు ఉంటాయి కదా, మీ పనులు మీకు ఉంటాయి కదా. మా ఇంట్లో ఉంటే గెస్ట్ లా ఉన్నంత కాలం మీ కర్తవ్యం మీరు నిర్వర్తించలేరు. మరి అందుకని మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు అక్కడికి వెళ్ళడం ధర్మం గనక ఆయన్ని ప్రత్యేకమైన విగ్రహంగా తీసుకొచ్చి స్థాపన చేసాం. రోజు ఇంట్లో దేవుణ్ణి స్థాపన చేయం, ఒక్కసారి పెట్టుకుంటాం, అదే చేస్తాం. ప్రత్యేకంగా స్థాపయామి పూజయామి అని చెప్పంగా. ఈయన స్థాపయామి పూజయామిని స్థాపన చేసిన తర్వాత బింబేస్మిన్ సన్నిధిం కురు పూజావసానం అని చెప్తున్నాం. పూజ పూర్తయ్యేదాకా ఓ వినాయక ఈ బొమ్మలో ఉండు అని పిలిచాం మనం. అయిన తర్వాత మరి ఆ బొమ్మను పంపించాలి. అది మనం చేసేటటువంటి పని, నిమజ్జనం అందుకని చేస్తాం. అమ్మ, ఇప్పుడు వినాయకుడి గురించి మాట్లాడుకుంటే నిమజ్జనం గురించి కానీ, మట్టి బొమ్మ తయారు చేసుకునే విధానం గురించి కానీ, ఏది చేసుకున్నా పూలు పళ్ళు పత్రులు అన్నీ తీసుకురావడం, వాటితో సహా వినాయకుడిని నిమజ్జనం చేయడం, ఇవన్నిటి కూడా ఔషధి గుణాలు ఉన్నాయనే, అవన్నీ తెలిసి తెలియక మనం చేసే పూజా విధానంలో ప్రకృతిలో స్ప్రెడ్ అవుతుందనే కదా. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి మనం అంతా రివర్స్ కొడతలేం. అవునమ్మా, వాడకూడదు, అస్సలు వాడకూడదు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మట్టి వినాయకుడినే చెయ్యాలి. మీకు ఏదన్నా ఒకవేళ సరదా పడి పిల్లలు ఇంతంత విగ్రహాలు కొంటారు, అవి అందంగా అలంకారంగా ఉంచుకోండి. వాటిని మరి అవి అలంకారంగా పనికొస్తాయి తప్ప, పూజ చేసాక కూడా మట్టి వినాయకుడికే పూజ చేస్తాం కానీ ఈ రంగుల వినాయకుడిని పూజ చేస్తామా? అలంకారంగా పెట్టుకుంటాం అంతే. మట్టి వినాయకుడికే పూజ చేస్తాం, పసుపు వినాయకుడికే పూజ చేస్తాం. వాళ్ళల్లోనే మనం ఆవాహన చేశాం గణపతి శక్తిని, వాటిని నిమజ్జనం చేస్తాం. ఇప్పుడు మనం చాలా మంది నదులకు వాటర్ దగ్గరికి వెళ్ళి నిమజ్జనం చేయలేరు కదా, ఇంట్లో బకెట్లోనూ టబ్లోనూ నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ మట్టిని కానీ, ఆ పూలు కానీ, ఆ పళ్ళు కానీ, అవన్నీ ఏం చేయాలి? ఇప్పుడు నిమజ్జనం చేయడం అనేది నీళ్లలోనే చేయాలన్న నియమం కూడా లేదమ్మా. లేదా అమ్మా? లేదు. మరి అన్ని ఊళ్ళల్లోనూ నీళ్లు ఉండకపోవచ్చు కదా. పొలాల్లో తీసుకెళ్ళి ఎవరి పొలంలో వాళ్ళు పక్కన ఈశాన్యం మూల ఎక్కడో తవ్వి అక్కడ వినాయకుడిని పెట్టేస్తారు. అవునా? తర్వాత అది కలిసిపోతుంది, మట్టే కదా, కలిసిపోయేది. లేదంటే కొంతమంది వాళ్ళ గాదెలో పెడతారు. గాదె అంటే ఒడ్లు నిల్వ చేసుకునే ఒక పెద్ద బుట్ట, వెదురు బుట్ట, అయితే పురి కడతారు, పురిలో కానీ పెడతారు. అలా అన్నా పెట్టుకుంటారు. లేదంటే పొట్లపాదులో పెడతారు తీసుకెళ్ళి. ఎక్కడెక్కడికో పెట్టరు. పొట్లపాదులు ఎందుకు పెడతారంటే పొట్లపాదు దగ్గరికి అశుచిగా ఉన్న వాళ్ళు వెళ్ళరు. అంచేత కాసేపటికి 2-3 వానాలు పడేటప్పటికీ చక్కగా వినాయకుడు కాస్త మట్టిలో కలిసిపోతాడు. ఆ శక్తి పొట్లకాయలకు వచ్చేస్తుంది. అదొకటి పెడతారు. ఇది కాకపోతే ఇవేమీ ఉండవు మనకి భాగ్యనగరంలో, మనం భాగ్యవంతులం కదా, అంచేత ఇవేమి ఉండవు. ఉండనప్పుడు ఏం చేస్తాం, ఈ ఒక పెద్ద టబ్లో కానీ బకెట్లో కానీ నీళ్లు తీసుకుని చేత్తో ఇలా తిప్పితే అది ప్రవాహం కింద అవుతుంది కదా. గంగే 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 అని చేత్తో అట్లా తిప్పి ఈయన అందులో పెడతాం. ఓ రోజుకో 2 రోజులకో నెమ్మదిగా ఆయన కరుగుతాడు. ఆ ఇంట్లో ఉన్న మొక్కలకు పొయ్యండి, మళ్ళీ వాటిని చెత్త చేసేది కాక. మన ఇంట్లో కుండీలు మొక్కలు లేవు, మాది చాలా మా ఫ్లాట్ అంతా ఉంది కానీ దేవుడి గదికి మొక్కలకి చోటు ఉండదు. మాది విశాలమైన 2500 అడుగుల ఫ్లాట్ మాది, కానీ అందులో దేవుడి గది లేదు, మొక్కలు పెట్టుకోవడానికి చోటు ఉండదు. మరి ఏం చేద్దాం? గార్డెన్లో పూసేద్దాం. అట్లాంటిది ఎక్కడన్నా దూరంగా తీసుకుని వెళ్ళి ఎవరు తొక్కని చోట, పాడు చేయని చోట చేయండి.
మనకంతా ఎక్కడ పడితే అక్కడ ఏదైతే ఏ పని అయితే ఆ పని చేస్తూ ఉంటాం కదా, అటువంటి చోట్ల కాకుండా తొక్కకుండా ఉండేటటువంటి చోటుగా తీసుకెళ్ళి, సాధారణంగా ఎట్లాంటి చోట్ల పడేస్తారంటే, ఓ చెట్టు ఉంటుంది, చెట్టు చుట్టూతా చిన్న చిన్న ముళ్ళ మొక్కలు ఉంటాయి, వాటిల్లోకి ఎవరు వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి చోట్లకి వెళ్ళి నీళ్లు పోసేయండి. ఒక 2-3 రోజులు ఎండ పడింది అనుకోండి, ఆ దోషం పోతుంది. ఏమి అందులో ఉన్న శక్తి కథ వాయువులో కలిసిపోతుంది. ఆ తర్వాత అక్కడ ఏం చేసినా పనికి వస్తుంది. కనుక ఎవరు తొక్కని చోట పోయాలి వాటిని, అంతేగాని తొక్కే చోట కదా. ఇంట్లో మీకు ఏ ఒక్క కుండి ఉన్నా అందులో పోయండి, చాలా మంచిది. పైగా ఈ పత్రి ఏదైతే ఉందో అది ఆ నీళ్లలో వేసి ఉండడం వల్ల దాని వాసన ఇల్లంతా వ్యాప్తి చెందుతుంది. దానివల్ల నెగిటివ్ ఎనర్జీ పోతుంది, దోమలు నుసమలు లాంటివి రావు. వినాయక నిమజ్జనం తర్వాత ఒక్కసారి ఆ ట్యాంక్ బండ్ లేదంటే ఎక్కడన్నా వాటర్ ఉన్న చోట వెళ్తే భలే బాధ అనిపిస్తుందమ్మా. ఆయన ఒక తొండమో, ఒక చెయ్యో, ఒక కాల్లో అట్లా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు ఇంత ఘనంగా పూజ చేసుకొని నిమజ్జనం అప్పుడు ఎందుకు కంగారు పడతారో అర్థమే కాదు. కంగారు పడడమే కాదు, అప్పుడప్పుడు మనం లైవ్ పెడితే చూస్తూ ఉంటాం కదా, దాన్ని అలా తొక్కడం, దాన్ని చెయ్యడం చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. నాజుగా చక్కగా దాంట్లో పెడితే నెమ్మదిగా నీళ్లలోకి పెడతాడు, వెళ్ళి కరిగిపోతాడు. మట్టిదైతే ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఈ మధ్య ఒప్పుకోవటం లేదు కదా, చాలా వరకు చాలా మంది చాలా అవగాహన వచ్చింది. ఎంతమ్మా 10 ఏళ్ల పాటు ప్రచారాలు చేసిన వాళ్ళని చేసినట్టున్నారు, చాలా మంది చేశారు. మేము చేసింది కొంచెం తక్కువే, తీవ్రంగా చేసిన వాళ్ళు ఉన్నారు. మేము ఊరికే కొంత మామూలుగా చేస్తాం గానీ దాన్ని ఒక ఉద్యమంగా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలా చేసిన దాని ఫలితం వల్ల ఎంత లేదన్నా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తగ్గిపోయింది, మట్టితోనే చేస్తున్నారు. అది కానీ అందులో పడింది అనుకో, మట్టి నేలలో కలిసిపోతుంది. అంతెందుకమ్మా, ఇప్పుడు హుస్సేన్ సాగర్లో ఇన్ని చేస్తున్నారు. హుస్సేన్ సాగర్లో ఇన్ని విగ్రహాలు అందులో పడిపోతే, విగ్రహాలతో పాటు దానికి కట్టినటువంటి బట్టలు, దానికి వేసినటువంటి దండలు చాలా ఉంటాయి కదా, ఆ పిచ్చి పిచ్చి అలంకారాలు, ఐరన్ రాడ్స్. అది అసలు ఇంతకీ విగ్రహం మట్టితో చేస్తున్నారు కానీ దాని మెడలో వేసేటటువంటి రకరకాల అలంకారాలన్నీ ప్లాస్టిక్ దండలవి వేయటల్లా. ఆ మెరుస్తూ ఉండేవి బంగారం లాగా మెరిసే ఒకటి ఉంటాయి చూడండి, చిన్న చిన్న సన్నవి, అవన్నీ ఆర్గానిక్ కాదు కదా, నేలలో కలవు కదా. ఇవన్నీ కలిసి హుస్సేన్ సాగర్ నిండిపోవటల్లా. ఎవరైతే నిమజ్జనం చేశారో వాళ్ళందరూ మళ్ళీ ఒక 15-20 రోజుల తర్వాత హుస్సేన్ సాగర్లో పూడిక తీస్తామని మా వాగ్దానం చేస్తేనే హుస్సేన్ సాగర్లో మీరు వినాయకుడిని నిమజ్జనం చేయండి అని నియమం పెడితే ఎట్లా ఉంటుంది? అప్పుడన్నా కొంచెం స్పృహణకు వస్తుంది. ప్రెజెన్స్ రావడం కాదమ్మా, మాట మాట్లాడితే హుస్సేన్ సాగర్లో నీళ్ళు నిండిపోయి ఊళ్ళల్లోకి వచ్చేస్తున్నాయి కదా. ఆ మూసిని నిండిపోయిందంటారు, హుస్సేన్ సాగర్ నిండిపోయిందంటారు, ఇవన్నీ డ్రైనేజీలు నిండిపోయాయి అంటున్నారు. ప్లాస్టిక్ వల్ల నిండిపోతుంది డ్రైనేజీ, ప్లాస్టిక్ కవర్ల వల్ల. అవన్నీ జాగ్రత్త పడాలి కదా. వినాయకుడు పర్యావరణ పరిరక్షణకి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలని చెప్పేటటువంటి వినాయకుడిని పూజించిన తర్వాత పర్యావరణాన్ని పాడు చేస్తున్నామంటే ఆ పూజలకు ఆయన సంతోషిస్తున్నాడా లేదా ఆలోచించాలి. అది దిస్ మ్యాటర్స్. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని ఆచి తూచి పండగ చేసుకుందాం, 10 మందికి నేర్పిద్దాం. పెద్ద వినాయకుడు పెట్టాలని నియమం పెట్టుకోకండి. చక్కగా భక్తి, కొండంత భక్తి పెట్టుకుని గోరంత వినాయకుడిని పెట్టుకోండి, బాగుంటుంది. భక్తి ఎక్కువ ఉండాలి. చాలా సంతోషం అమ్మా, ధన్యవాదాలు.